విజయశేఖర్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ ఇజ్రాయెల్ గారు చెప్పిందంతా కూడా విన్నటువంటి పరిస్థితి. ఒక్క పాయింట్ క్లియర్, కావాలని చెప్పి స్పోర్ట్స్ కోటాను పెంచారు. స్పోర్ట్స్ కోటాను పెంచి నకిలీ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా చాలా ఫ్రాడ్ జరిగింది. ఉద్యోగాలు అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ కావట్లేదు. మేము ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే కొంతమంది అధికారులు ఆ క్లారిఫికేషన్ అయినా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాటలు. ఏం చెప్తారు? నేను ఇజ్రాయెల్ గారు మాట్లాడే మాటలకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాను సార్. ఒకటి, నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు సార్. అతను ఈ స్కూల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పనిచేస్తున్నాడు, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అతను ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఓసి తీసుకోవాలా గవర్నమెంట్ నుంచి, విద్యాశాఖ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకుని మాత్రమే అతను ఎగ్జామ్ రాయాలి, అది రూలు. అతను ఎన్ఓసి తీసుకోవాలా, ఎగ్జామ్ రాశాడు. తర్వాత అతని వెరిఫికేషన్ పిలిచాము. వెరిఫికేషన్ పిలిచినప్పుడు కూడా అతని వెరిఫికేషన్ రాలేదు. రాకుండా హైకోర్టుకి వెళ్ళి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నాకు ఉద్యోగం లేదని చెప్పాడు. హైకోర్టు వారు క్లియర్ గా, అయ్యా మీరు విద్యాశాఖ అధికారులకు నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు అతన్ని పిలవలేదంటే, సార్ మేము ఇదిగో ఈ నోటీస్ ద్వారా అతని వెరిఫికేషన్ రమ్మన్నాము, అతనే రాలేదని విద్యాశాఖ అధికారులు చెప్పిన తర్వాత హైకోర్టు వారు కూడా క్లియర్ గా చెప్పారు, అయ్యా నువ్వు పోకుండా హైకోర్టుకు వస్తే లాభం ఏంటి అని. ఇక్కడ రెండు సమస్యలు సార్. ఒకటి ఎన్ఓసి తీసుకుపోవడము, రెండోది వెరిఫికేషన్ రాకపోవడము. ఈ రెండు కారణాల వల్ల అతనికి జాబ్ ఇవ్వలేదు. ఇదే మాటని ఇప్పటికీ మేము ఒక 20-30 డిబేట్ లో మాట్లాడాం సార్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ గారిని తప్పనట్లే, సరే ఆయన పార్టీని కాపాడాలా ఏదో సమర్థించాలి కాబట్టి వస్తాం, ఓకే. నేనంటూ నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, లేదంటే ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ర్యాలీస్ కావచ్చు, లేదంటే ఏదో మేము పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము, ప్రజలను రక్షించాలనుకుంటున్నాము, టీచర్ అభ్యర్థులు కాపాడాలనుకుంటున్నామని వీళ్ళకి వీళ్ళే అనుకుంటే లాభమేంటి సార్? వీళ్ళకి వీళ్ళకి చక్కలు గుర్తుకుంటే లాభమేంటి సార్? నేను అడుగుతున్నా, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడా, లేదంటే ఇంకెవరైనా అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన ఎవరైనా హైకోర్టుకి వెళ్ళారా? సూటిగా సమాధానం చెప్పాలి. ఎవరైనా అదిగో మేము ఎగ్జామ్ రాసాము, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది సార్ అంటేందుకు సార్? 26 మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీస్ లో పెట్టుకుని ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క మాట మాట్లాడించాడు. మరి ఆ 26 మందికి కూడా విద్యాశాఖ అధికారులు, అట్లాగే శాఖ అధికారులు, అక్కడ ఉన్న సెక్రటరీ స్థాయి వ్యక్తులు కూడా కూర్చొని మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. విద్యాశాఖ మంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం అంటే సార్, విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే సెక్రటరీ పెట్టినా అది తేడా ఏముంది? మీకు ఆన్సర్ కావాలన్నా ప్రెస్ మీట్ కావాలన్నా? అంటే విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మాట చెప్తే అప్పుడు అంతా బాగున్నట్ట? సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. విద్యాశాఖ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి గారు వారిద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఇవే మాటలు మాట్లాడారనుకోండి, ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఏం చెప్పాడో, లేకపోతే శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చెప్పారో, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ ఏం చెప్పారో అవే మాటలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అయిపోతాయా? అంటే ఆ తర్వాత మీరు ఈ ర్యాలీని, హర్తాలని, ధర్నాలు ఆపేస్తారా? ఎందుకు నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ పెట్టారనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? దీంట్లో ఔచిత్యం ఏంటి? ఇక్కడంటే ప్రెస్ మీట్ అన్నారు కానీ అలా కాదు. ఇక్కడంటే ప్రెస్ మీట్ అన్నారు కానీ ఇజ్రాయెల్ గారు రాజీనామానే కోరుతుంది కదా వైసీపీ. అసలు లోకేష్ గారు రాజీనామా కోరుతున్నారు. జంజీ ఉద్యమం ఆంధ్ర జంజీ ఉద్యమం అంటున్నారు. జంజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఉందంటున్నారు. అదే అంటున్నా. ఇప్పుడే ఇజ్రాయెల్ గారు ఏం మాట్లాడారు రివైండ్ చేయండి. ఎందుకు నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అడుగుతున్నా. సరే మీకు ఆన్సర్ కావాలన్నా పలానా వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాలన్నా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధికార ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, ఈ దేశంలోనే అగ్రగణ్యమైన రాజకీయ నాయకుడు, ఆయనకి ప్రెస్ మీట్ పెట్టారు చేత కదా? కొన్ని వేల ప్రెస్ మీట్ పెట్టింటాడండి సార్. నారా లోకేష్ గారు దేశాలకు పోయి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో మాట్లాడి ఈ రోజు లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టలేనా? ఇది ఏం మాటలు సార్? నాకు అర్థం కాదు. ఒకటి. రెండో మాట సార్, ఇప్పుడు నీట్ ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో అక్కడ ఖచ్చితంగా లీక్ జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ధారించింది. అక్కడ సార్ అక్కడ నాగపూర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో లభ్యమయ్యాయి ఆ పేపర్లు, అట్లాగే రకరకాల కోచింగ్ సెంటర్ లో లభ్యమయ్యాయి. అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, అయ్యా ఇది తప్పు జరిగింది, లీక్ అయ్యింది, మేము అలా రీస్కెడ్యూల్ చేస్తామని చెప్పారు. దాని మీద జెన్సీ లేదంటే యువత ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు తిరగబడ్డారు, అక్కడ ధర్నా చేశారు జంతర్మంతర్లో. దాని మీద అక్కడ మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ అసలు జరిగింది ఎప్పుడు సార్ ఎగ్జామినేషన్? 2025 ఆగస్టులో జరిగిన ఎగ్జామినేషన్
మీరు 2026 ఏప్రిల్ మేలో మాట్లాడతారా? అంటే 8 నెలలు ఏం చేస్తున్నారు మీరు? నిజంగా పేపర్ లీక్ అయింది ఇన్ని రోజులు బయటపడకుండా ఉంటుందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆగస్టులో ఎగ్జామినేషన్ జరిగితే ఆ గంటకో ఆ రోజుకో బయటపడాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నా. అలాంటి 8 నెలలు బయటపడకుండా ఉంటుందా? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? సో పలానా లీక్ అయిందని ఒక ప్రూఫ్ చూపిండి ఎక్కడన్నా. సరే అసలు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది హార్డ్ కాపీతో టెస్ట్ కాదు, పేపర్ల టెస్ట్ కాదు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ జంబుల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి ఒకే క్వశ్చన్ రావు. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 3000 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ 3000 క్వశ్చన్స్ ను కంప్యూటర్ లో డేటా ఎంట్రీ చేస్తారు. అవి ఏ వ్యక్తికి ఏ క్వశ్చన్ వస్తాయో 10-30 ఇవ్వాలి కనుక అక్కడ ఉన్న అల్గారిథం ప్రకారము ఆ క్వశ్చన్స్ వస్తాయి. అభ్యర్థికి ఉన్న క్వశ్చన్స్ ఇంకొకటి రావు. మరి ఎట్లా లీక్ అవుతారు సార్? లీక్ అవడం అంటే 3000 క్వశ్చన్లు బయటకు రావాలా? అది పాసిబుల్? నేను అడుగుతున్నా, లీక్ అవ్వాలా? పేపర్ ఏదైనా సబ్జెక్ట్ పేపర్ లీక్ అవ్వాలంటే 3000 క్వశ్చన్లు బయటకు వస్తే పేపర్ లీక్ అయినట్టు. అది పాసిబులా? ఎక్కడైనా విన్నావా? రెండోసారి ఒక అభ్యర్థికి వచ్చి ఇంకొక అభ్యర్థి రానప్పుడు ఆ క్వశ్చన్స్ లీక్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది? లీక్ అనే మాటకి అర్థం ఎక్కడ ఉంది? ఒక్కసారి అనలిస్ట్ వర్షన్ కూడా తీసుకుందాం. మూడో మాట మేడం, మూడో మాట ఇజ్రాయల్ గారు ఏం చెప్పారు? సెట్ జాయింట్ డైరెక్టర్ కు మీరు బాధ్యతలు అప్పగించారని. సార్ సెట్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో భాగం సార్. ఇది అతిపెద్ద మెగా డిఎస్సీ కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటిగా నిర్వహిస్తుంది కాబట్టి దీన్ని మొత్తం ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ లో పెట్టాలా? మొత్తము మన నారా లోకేష్ గారి కింద అట్లాగే అనుభవం ఉన్న సెక్రటరీ కింద ఇది జరగాలని మొత్తం సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ లో జరిపారు. అత్యంత పారదర్శకంగా జరిపారు, అత్యంత నీట్ గా నిర్వహించారు. కాబట్టి టెట్ కన్వీనర్ నుంచి సెట్ జాయింట్ డైరెక్టర్ కి అప్పగించారు. ఇది క్లియర్ గా ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. దీంట్లో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? విజయశేఖర్ గారు, అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ రోజు మీరు మాట్లాడచ్చు కదా. సో విద్యాశాఖ కమిషనర్ కూడా రెడీగా ఉన్నారా? ఎవరు మీ దగ్గరికి వచ్చినా మీరు క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే విద్యాశాఖ కమిషనర్ తమీమా అన్సారియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎవరికి డౌట్స్ వచ్చినా మా దగ్గరికి రండి అని. కానీ వైసీపీ వాళ్ళేమో కనీసం ర్యాలీలు కూడా తీయనివ్వట్లేదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తాడు ఇక్కడ చెప్పండి. మేడం నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఇంకొక మాట మాట్లాడారు ఇజ్రాయల్ గారు. ఎవరికో నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ గేమ్స్ లో మీరు జాబ్ ఎందుకు ఇవ్వలేదని. అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడే మీకు ఏమొచ్చింది, ఏ రకమైన అవార్డు వచ్చింది, ఏ రకమైన గోల్డ్ మెడల్ వచ్చింది అనేది మీకు అప్లోడ్ చేయాలి. పేపర్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. మేడం నేను అడుగుతున్నా, మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కు అధికారులు అద్భుతంగా సమాధానం చెప్పారు. ఈ మధ్యలో భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కడప జిల్లా నుంచి క్వశ్చన్ రైజ్ చేస్తే కూడా మళ్ళీ శాఖ అధికారులు వచ్చి ఆన్సర్లు చెప్పారు. ఎక్కడ తేడా ఉంది? ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇష్యూ రైజ్ చేసి వారికి సమాధానం చెప్పకపోతే ఎస్ మీరు చెప్పిన సమర్థిస్తాం. కానీ ఎక్కడ సమస్య లేదే. రెండోది మేడం, జూలై 28వ తేదీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఫస్ట్ ర్యాలీ చేసింది జూలై 28వ తేదీ. ఓకే శేఖర్ రెడ్డి గారు, డిస్కస్ చేద్దాం మిగిలిన గెస్ట్ల దగ్గర కూడా వెళ్దాం. ఒకటి సార్, జూలై 28 నుంచి వీళ్ళు పలుమారుగా ర్యాలీ చేశారు, కలెక్టర్లకు రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చారు. సార్ 6 నుంచి 8వ తేదీ దాకా రిలే హంగర్ స్ట్రైకులు చేశారు. ఈ రోజు మళ్ళా ర్యాలీ చేశారు. ఎక్కడ అడ్డుపడ్డాము? ఎవరైతే లా అండ్ ఆర్డర్ కు సమస్య చేస్తారో ఏ నాయకుల వల్ల మీరు తప్పు జరిగింది అప్లోడ్ చేయడంలో తప్పైంది అంటున్నారు. ఒక్కరికి తప్పు జరిగినా ఒక్కరికి అన్యాయం జరిగినా అది అన్యాయం జరిగినట్టే కదా. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీరే చెప్తున్నారు. ఈ రోజు ర్యాలీలు ఇంత భయంకరంగా అన్ని ఊర్లలో ర్యాలీ జరిగాయా లేదా? ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అనుకున్నామో అలాంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వారెవరైనా వచ్చి తీసుకుందాం. విజయశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్తే మస్తాన్ రావు గారు. సో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. టీచర్స్ ఏమో ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మెగా డిఎస్సీ విషయంలో చాలా అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.